ఎన్నో దశాబ్దాల కళ పుల్లూరు గ్రామంలో బొడ్రాయి పోచమ్మ దేవాలయం కళ నిజమైందని మంత్రి హరీష్ రావు చెప్పారు. సిద్దిపేట జిల్లా పుల్లూరులో నూతన పోచమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత గ్రామ నాభీశీల బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి హాజరై కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. గ్రామ ప్రజలందరికీ ఇవాళ పండుగ రోజని మంత్రి అన్నారు. గ్రామాన్ని అనేక రకాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకున్నామని హరీష్ రావు తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులు ఉండేవని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా తెలంగాణ మారిందని చెప్పారు. పుల్లూరు గ్రామానికి డబుల్ లైన్ రోడ్డు, బైపాస్ రోడ్డు కావడంతో సరికొత్త అందం వచ్చిందన్నారు. 10 ఏళ్ల కింద పుల్లూరు చూస్తే అసలు దశ మారిపోయింది. నీళ్లు కూడా తెచ్చుకున్నాం. ఇలా నీళ్లు వచ్చినాయి కనుకనే ఇంత పంట పండింది. లేకపోతే గీ ఎండాకాలం పూట యాసంగికి మనకు గీ చెరువుల నీళ్లు ఎప్పుడైతే సుక్క నీళ్లు ఎడుకో మొత్తం గొర్రెలు నాకలు నీళ్లు కావాలన్నా దొరకపోవు, పశువులకు కూడా నీళ్లు దొరకకపోవు. అటువంటిది ఇలా అద్భుతంగా మంచిగా ఇలా కాళేశ్వరం నీళ్లు తెస్తే ఇంత ఎండల్లో కూడా 24 గంటల కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్ సార్. 10 ఏళ్ల కింద పుల్లూరు చూస్తే అసలు దశ మారిపోయింది. నీళ్లు కూడా తెచ్చుకున్నాం. ఇలా నీళ్లు వచ్చినాయి కనుకనే ఇంత పంట పండింది.